తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులపై జేసీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన దీక్ష చేపట్టేందుకు బయలుదేరిన వైసీపీ నేత పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన పెద్దారెడ్డి తన నివాసం బయటే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలను బయట తిరగనివ్వమంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జేసీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నప్పటికీ పోలీసులు స్పందించకపోవడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులు కనీసం పోలీసులు కంప్లైంట్లు కూడా తీసుకునే పరిస్థితి తాడిపత్రులు లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, సిగ్గుండల్లా. అతను చెప్తాడు, అయ్యా పెద్దారెడ్డి నీ ప్రభుత్వంలో ఏం చేసినావు నువ్వు చెప్పు అంటాడు. నా ప్రభుత్వంలో ఏం చేసిండేది ఏం కథ నీకు బాగా తెలుసు, తాడిపత్రులు ప్రజలకందరికీ తెలుసు. నువ్వు చర్చకు వస్తావా మగోనివి అయితే ఈ రోజు కూడా చెప్తున్నా, నిన్ను రెచ్చగొట్టే విధంగా కాదు, టోర్గా అక్కడ కూర్చుందాం, మీడియానందరం రమ్మందాం, నీకు సంబంధించిన నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ పోలీసులు వస్తారు. నాకు రక్షణ అవసరం లేదు, కానీ నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ పోలీసులు ఏం చేయాలంటే అది చేస్తారు. అందువల్ల నీ పోలీసు వాళ్ళను అక్కడ వచ్చిన పత్రికాముఖంగా చెప్తాం. నువ్వు ఎఫ్ఐఆర్లు తీసుకొని రా, నేను ఎఫ్ఐఆర్లు తీసుకుని వచ్చాను. నువ్వు పద్దను లేస్తే ఎవరో ఒకరిని తిడతావు, ఎవరన్నా మాతో తిరిగినా వాళ్ళ మీద దాడులు చేస్తావు, ఎవరన్నా కార్యకర్తలు యాక్టివ్ ఉండే కూడా వాని మీద ఇది చేస్తావు. గ్రామాల సైతం వాని మీద దాడులు చేయండి, కొట్టండి, పొలం తగరారుంటే పెట్టుకోండి, మేము చూస్తాము. పోలీస్ అధికారులు మనం ఏది చెప్తే అది వింటారు, ఎవరు భయపడాకంటే చెప్తారు. ఏది న్యాయం? నువ్వు చెప్పేది న్యాయమా? నువ్వు చేస్తున్నది ఏదైనా? ఆ రోజు నువ్వేం చెప్తావు? మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఆశీస్సుల వల్లే నువ్వు అయినావు, అది నువ్వు స్వయంగా చెప్పినావు. ఆ రోజు మమ్మల్ని కూడా అవసరం చేసినారు, ప్రజాస్వామ్యంగానే ఎలక్షన్ జరిపినావు. నువ్వు మాట్లాడతావు మమ్మల్ని ఎలక్షన్ చేయలేదని. కనుక్కో, ఏ పంచాయతీలో అయినా మేము బెదిరించినామా, ఇనామినేషన్ చేసినామా చెప్పు, చర్చకు రా. చేతనైతే నువ్వు ఎలక్షన్ పెట్టి ప్రశాంతంగా నీతో దళారిగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు చెప్పు, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పు. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.